ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తుది దశకు చేరుకుంది. ఇవాళ దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకునున్నాయి. ఈ టోర్నీలో వరుసగా 4 విజయాలతో భారత్ ఫైనల్ చేరగా టీమిండియా చేతిలో తప్ప అన్ని మ్యాచ్ల్లో గెలిచిన కివీస్ తుది పోరుకు సిద్ధమైంది. దాదాపు 25 ఏళ్ల తర్వాత భారత్ కివీస్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో తలపడనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ రసవత్తర సమరానికి వేలైంది. దుబాయ్ వేదికగా ఈ తుది పోరు జరగనుంది. అయితే దుబాయ్ పిచ్ స్పిన్ కు అనుకూలం. ఈ ఫైనల్లో స్పిన్నర్లే కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. స్పిన్నర్ల విషయంలో భారత్ ఎంత బలంగా ఉందో కివీస్ కూడా అంతే పటిష్టంగా ఉంది. దీంతో రెండు జట్ల మధ్య హోరాహోరీ పోటీ ఖాయమనేలా కనిపిస్తోంది. 2000 సంవత్సరంలో కెన్యాలో జరిగిన ఫైనల్లో భారత్ పై 4 వికెట్ల తేడాతో కివీస్ గెలిచి టైటిల్ అందుకుంది. ఇప్పుడు కివీస్ పై గెలిచి 25 ఏళ్ల పరాభవానికి బదులు తీసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఐసీసీ టోర్నీ ఫైనల్స్ లో భారత్ చివరిసారి న్యూజిలాండ్ పై 37 ఏళ్ల క్రిందట విజయం సాధించింది. ఆ తర్వాత 3 సార్లు కివీస్ పై చేయి సాధించింది. ఇప్పుడు మరోసారి ఢీకొనేందుకు సిద్ధమయ్యాయి. ఇక ఈ టోర్నీలో భారత్ ఆధిపత్యానికి ప్రధాన కారణం స్పిన్. గ్రూప్ దశలో సెమీస్ లో ప్రత్యర్థి బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేసిన స్పిన్నర్లు భారత్ పనిని తేలిక చేశారు. ఫైనల్లోనూ స్పిన్నే ప్రధానాస్త్రంగా బరిలోకి దిగుతోంది. జడేజా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ తో టీమిండియా స్పిన్ బలంగా కనిపిస్తోంది. పాండ్యాతో కలిసి సీనియర్ పేసర్ మహమ్మద్ షమి పేస్ భారాన్ని మోయనున్నాడు. బ్యాటింగ్ విభాగంలో చూస్తే ఈ మ్యాచ్ లో అందరి దృష్టి సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పైనే నెలకొంది. శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ ఫామ్ కొనసాగించాలని చూస్తున్నారు. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాతో బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది. సెమీస్ లో ఆడిన జట్టే ఫైనల్లోనూ బరిలోకి దిగే అవకాశం ఉంది. మరోవైపు న్యూజిలాండ్ ను కూడా తక్కువ అంచనా వేయలేవు. కివీస్ కు టైటిల్ కొట్టగలిగే సత్తా ఉంది. టోర్నీలో స్పిన్ విభాగంలో భారత్ కు ధీటుగా జట్టేదైనా ఉందంటే అది కివీసే. శాంటన్ నేతృత్వంలోని స్పిన్ విభాగం మెరుగ్గా కనిపిస్తోంది. బ్రాస్వెల్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ రూపంలో మంచి స్పిన్ అటాక్ ఉంది. బ్యాటింగ్ విభాగంలో కేన్ విలియమ్సన్, యువ ఆటగాడు రచిన్ రవీంద్ర పైనే కివీస్ బ్యాటింగ్ ఆధారపడి ఉంది. ఇద్దరిలో ఒకరు కుదురుకున్న రోహిత్ సేనకు ఇబ్బందులు తప్పవు. విలియం, టామ్ లేథమ్, డారెల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ లతో కివీస్ బ్యాటింగ్ కూడా బలంగానే కనిపిస్తోంది. ఈ ఫైనల్లో టీమిండియానే హాట్ ఫేవరెట్ గా ఉంది. టీమిండియా అన్ని విభాగాల్లో బలంగా ఉంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో గ్రూప్ స్టేజ్ ఆఖరి లీగ్ మ్యాచ్ లోనూ కివీస్, ఇండియా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో భారతే గెలిచింది. కానీ న్యూజిలాండ్ మాత్రం మనోళ్లపై గట్టిగానే ఒత్తిడి తీసుకొచ్చింది. కాబట్టి కివీస్ ని తక్కువ అంచనా వేయలేం. ఈ నేపథ్యంలో భారత్ పక్కాగా వ్యూహాలు అమలు చేయాల్సి ఉంటుంది. మరి చూద్దాం ఈసారి ఫైనల్ విన్నర్ ఎవరో.